బిల్డింగ్ అని లేకపోతే దానికి అక్కడే ఒక కామన్ బిల్డింగ్ కట్టడానికి కూడా ప్రొవిజన్ ఉంది. ఇలా చాలా బెనిఫిట్స్, ఇండివిజువల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వాటర్, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇక్కడ ఉన్నారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా చాలా విలేజెస్ లో ఫినిష్ కూడా చేశారు, విజిట్ కూడా చేసాం. చాలా వరకు విలేజ్ లో ప్రతి ఇంటికి మీటర్ కనెక్షన్ ఉండాలి అనేది అది కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మీటర్ కనెక్షన్స్ బిగించాం వాళ్ళ పేరు మీద. సో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ, డ్రింకింగ్ వాటర్, రోడ్స్, ఇల్లు, ఇలా మళ్ళీ కమ్యూనిటీ కావాలంటే అది కెన్ బి యూజ్డ్ యాజ్ స్కూల్ గానే వాడచ్చు, లేకపోతే ఏ బిల్డింగ్ అయినా మల్టీపర్పస్ సెంటర్ అంటారు. మల్టీపర్పస్ సెంటర్ అది కట్టేయడానికి కానీ, దాంట్లో భాగం మళ్ళీ సెల్ టవర్స్ పెట్టడానికి కూడా, సెల్ టవర్స్ హ్యాబిటేషన్స్ లో సెల్ టవర్స్ పెట్టడానికి కూడా ఆ స్కీమ్ లో ఉంది. ఈ స్కీమ్ ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ చేయకుండా ఒక 16-17 డిపార్ట్మెంట్లు కలిసి ఒక స్కీమ్ కింద లాంచ్ చేశారు. ఇది మనం లాస్ట్ ఎలక్షన్ ముందు 2-3 నెలలు కూడా ఇదే చేసి ఇప్పుడే గ్రౌండింగ్ అవుతా ఉంటే అవి మనం 5 విలేజెస్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే ఈ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని కలిపిన ఒక 5 విలేజ్ కూడా ఇచ్చేసాం. సో అవి కూడా ఇది మేజర్ ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే ఫండింగ్ ఇష్యూ లేదు, మనకి ఫండింగ్ కూడా ఈజీగా వచ్చే ఇది ఉంది రోడ్లు వేయడానికి. అందుకని మేము 100 కిలోమీటర్ల పైన రోడ్లు పంపించాం ప్రపోజల్. అంటే ఎన్ని శాంక్షన్ అయినా మీ అన్ని డిపార్ట్మెంట్స్ ఈ ట్రైబల్ వెల్ఫేర్ కానీ 142 కిలోమీటర్ 142 కిలోమీటర్స్ పంపించాం. అంటే అక్కడ రోడ్స్ కొత్తగా వాటన్నిటికీ కూడా అన్ని కుటుంబాలకు కూడా ప్రతి స్కీమ్ అందాలని ఈ స్కీమ్ దీనికి సంబంధించి ఎడిషనల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఈ స్కీమ్ చూస్తున్నారో మన ప్రపోజల్ లాస్ట్ టైం వైజాగ్ లో టీవీ అందరం జరిగినప్పుడు కూడా మేడం రావడం జరిగింది. అప్పుడు కొన్ని ప్రపోజల్స్ కూడా కొన్ని అంటే వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఈ గ్యారంటీ ఫండింగ్ ఇబ్బంది లేదు కాబట్టి సాచురేషన్ మోడ్ లో పంపించమని చెప్తున్నారు. అంటే మనకి ఏవైతే అవసరం ఉన్నాయో అన్ని పంపించండి ఇదని చెప్తాం. మేము అలానే పంపించాం. అందుకని ఎక్కువ ఇది కనిపిస్తుంది.